హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. చిరంజీవి గారు, శ్రీదేవి గారు కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని మే 9న అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని 4K రిజల్యూషన్లో 2D మరియు 3D వర్షన్స్లో రిలీజ్ చేస్తామని వైజయంతి మూవీస్ వారు అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది. సమంత తన సొంత బ్యానర్లో తీస్తున్న శుభం సినిమా అఫీషియల్ ట్రైలర్ నిన్నైతే రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ చూస్తూ బాగానే అనిపించింది. ఈ సినిమా అయితే మే 9న రిలీజ్ అవుతుంది. సంపత్ నంది, శర్వానంద్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ని హీరోయిన్గా తీసుకున్నట్టు అఫీషియల్గా అయితే ప్రకటించారు ఆ మూవీ మేకర్స్. ఈ సినిమా అంతా 1960లో జరిగిన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్స్ మధ్య అయితే ఉంటుందంట. శతమానం భవతి సినిమా తర్వాత అనుపమ పరమేశ్వరన్ శర్వానంద్తో కలిసి నటించడం ఇది రెండోసారి. అఖండ తాండవం మూవీ షెడ్యూల్ని జార్జియాలో అయితే ప్లాన్ చేశాడంట బోయపాటి. అక్కడ ప్రత్యేకమైన ప్లేసుల్ని వెతికి కొత్త షెడ్యూల్ షూటింగ్ని అయితే ప్రారంభిస్తారంట బోయపాటి. ఇంకా ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న అయితే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్న కలియుగం 2064ని మే 9న అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న మూవీలో ముగ్గురు హీరోయిన్లకి ప్లేస్ ఉండడంతో కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు సమంత పేరు వినిపించింది, కానీ సమంత అయితే పక్కకు తప్పుకోవడం జరిగింది. ఇప్పుడైతే మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొనే, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరుంటారో చూడాలి. టామ్ క్రూజ్ నటిస్తున్న మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రికార్డింగ్ సినిమాని ఒక వారం ముందుగా అయితే రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాని మే 23న రిలీజ్ చేయాల్సి ఉండగా ప్రేక్షకుల కోసం అని చెప్పి మే 15న అయితే రిలీజ్ చేస్తున్నారు. శ్రీ విష్ణు నటిస్తున్న సింగల్ సినిమా రిలీజ్ డేట్ని అఫీషియల్గా ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమా మే 9న రిలీజ్ అవబోతుంది. ఈ లెక్కన చూస్తే మే 9న చాలా సినిమాలే రానున్నాయి. సింగల్, శుభం, కలియుగం 2064, జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్.